చూడాలంటే అనేక ప్లేసుల్లో చూడాలంటే మరి దేవునికి ఈ రోజుల్లో అవకాశం ఇవ్వట్లేదు, మంచి మాటలకు అవకాశం ఇవ్వటం లేదు, దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వట్లేదు, మంచి క్రియలకు అవకాశం ఇవ్వకుండా మానవుడు చెడు నడతలకి పరిగెడుతూ ఉన్నాడు. ఎంత చెప్పినా కూడా నామకావాసిగా వస్తున్నారు, వింటున్నారు, పోతున్నారు తప్పించి అది హృదయానికి అనుగ్రహించట్లేదు, హృదయంలో పెట్టుకోవట్లేదు. కనుక మనం ఏం చేస్తున్నామంటే ఎంత మనం పరిగెట్టినప్పుడు కూడా ఆశీర్వాదాలు మనకి ఉండట్లేదు. వాక్యం ఎంతగానో తెలియదు. ఆశ్రయదుర్గము అంటే దేవుడు ఎవరైతే కష్టంలో బాధలో ఉంటున్నారో మరి విడుదల చేయడానికి మనిషి కుమారుడు పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చి ఈ పాప విముక్తి అనగా పాపులను రక్షించుటకు, పాపము విడిచిపెట్టి నా దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నేను నీకు రక్షణ భాగ్యం ఇస్తానని వాక్యం ఎంతగానో మనకి తెలియజేస్తుంది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ద వుమన్ కాట్ ఇన్ అడల్టరీ అంటే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ కొరకు మనం ఇప్పుడు చదివి ఉన్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే ద వుమన్ కాట్ ఇన్ అడల్టరీ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ. ఈ వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధముగా విడుదల చేస్తున్నారని మనము వాక్య భాగం మనం చదివి అందరికీ తెలిసిన వాక్య భాగం ఇది. ఎందుకంటే మరి పాపులను రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చినాడు కనుక ఆయన వ్యతిరేకం ముగించడానికి లోకానికి రాలేదు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదని చెప్తున్నాడు కనుక మరి ఈ యొక్క వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని ఏ విధముగా రక్షించాలి అనేది ఆయన వాక్యం మనకి ఎంతగానో తెలియజేస్తుంది. నేను 2 పాయింట్స్ గా డివైడ్ చేస్తున్నాను. ఆ 2 పాయింట్స్ చెప్పి నా మెసేజ్ కంక్లూడ్ చేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 1 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే Jesus comforted the accusers అంటే యేసు నిందించే వారిని ఎదుర్కొనుట. ఎవరైతే ఈ యొక్క స్త్రీని నిందిస్తున్నారో, ఎవరైతే మరి ఈ యొక్క ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ స్త్రీని మరి పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి అవమానిస్తున్నారో వారిని ఎదుర్కోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అందుకే జీసస్ కన్ఫ్రంటెడ్ ద అక్యూజర్స్, యేసు నిందించే వారిని ఎదుర్కొంటున్నాడు. మన నిజ జీవితాల్లో కూడా మనం ఎన్నో పనులు చేయొచ్చు, దేవుడికి వ్యతిరేక పనులు చేయొచ్చు, కానీ చివరి వరకు దేవుడు చూస్తున్నాడు. నువ్వు నా దగ్గరికి వస్తే నీ పాపాన్ని విడిచిపెట్టి వస్తే నేను నీకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వగలను. నీ యొక్క కష్టాల నుంచి, బాధల నుంచి, నువ్వేదైతే నువ్వు బాధపడుతున్నావు దాని నుంచి విడుదల చేయడానికి నేను ఉన్నానని వాక్యం మనకి ఎంతగానో తెలియజేస్తుంది. అందుకే 8వ అధ్యాయం 1-9 వచ్చిన వారు మనం చూసినట్లయితే మొదటిగా మరి ఆ యేసుక్రీస్తు ప్రభు ఒలీవల కొండకి వెళ్ళడం అలవాటు, ప్రార్థన చేసుకోవడం తెలుసు మనందరికీ. 2వ వచనంగా మనం చూసినట్లయితే ఆయన మందిరంలోకి వచ్చి ఆయన బహిరంగ పరిచర్య అనగా మరి సువార్త చెప్పడం అనేది చాలా మందికి అక్కడ మరి చూస్తున్నాం. 2వ వచనం మనం చూసినట్లయితే యేసు తిరిగి దేవాలయానికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచు ఉన్నాడు. కూర్చుండి ఆయన ఏం చేస్తున్నాడు? బోధిస్తూ